మీ పేరు చెప్పన్నా? నీరు చెప్పాలన్నా తాగడాన్ని నీళ్ళు లేవు, కట్టడానికి వచ్చింటే అంటున్నా. మీ పేరు? చెప్పు. ఎస్ మన్నా. అంటే మీరు పన్ను కట్టడానికి వచ్చారా? ఇంటి పన్ను అయింది, ఇంటి పని కమర్షియల్ అన్ని కట్టడానికి వచ్చిన గంట అయింది. వచ్చి క్యాట్ తీసుకొని రాసుకొని వచ్చేంత వరకు నీళ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. తాగడానికి నీళ్ళు ఎంతసేపు వచ్చి? గంట. అమౌంట్ స్టేట్మెంట్ రాసుకోవాలా, రాసుకున్న తర్వాత మళ్ళీ కౌంటర్ కాడ డబ్బులు కావాలా, డబ్బులు కట్టాలా. గంట గురించి తాగకుండా ఎట్లా ఉంటాను, 60 ఏళ్ళ మంచిది తాగకుండా ఎట్లా ఉంటాను. రెండు ఖాళీ పడినాయి, కాలేజ్ ఇది ఏడా రెండు ఖాళీ ఉన్నాయి. ఏంది ఏదైనా డబ్బులు రాలేకపోతే చెప్పాలి. ఒక గంట నుంచి వచ్చిన మనిషి ఇట్లా ఉంటాడు, ఇట్లా ఉంటాడు. మీరు మనుషులే కదా, మేము మనుషులేమే కదా. కౌంటర్ ఏమో ఫుల్ చూస్తుంది. ఈరోజు లాస్ట్ అని ఫుల్ అమౌంట్ కడుతున్నారు. ఒక మంత్లీకి మొత్తం రాపించుకొని స్టేట్మెంట్ పోయి కట్టాలంటే గంట పడుతుంది. గంట నుంచి ఇట్లా ఉంటాడు. మున్సిపాలిటీకి వచ్చింది ఇల్లు లేకపోతే ప్రపంచంలో ఏడ తిరుగుతాడు మనిషి. అది ఘోరంగా ఇది. 21 నుంచి 20% పెంచుకుంటూనే వచ్చినాడు. 1000 రూపాయలు పన్ను పోయి 1700కి చేరింది. ఉదాహరణ చెప్తున్నా, మిగతావి చాలా ఉన్నాయి. చెప్పే ఏం చేస్తాం సిస్టమ్ అది మా చేతిలో ఏం లేదు. ఆన్లైన్ ఎక్కింది, లేట్ చేస్తే వడ్డీ, దాని తర్వాత వడ్డీ, ఇవెల్లా బకాయిలేమో కరెక్ట్ ఉన్నాయి. వాళ్ళకు ఏమో ఏం తక్కువ లేదు. మున్సిపాలిటీకి అమౌంట్ రావడం పోవడం భయపడి కట్టుకుంటున్నారు. ఎవరు అడుగుతుండలే. కనీసం మనిషి వచ్చి అమౌంట్ కట్టిన తర్వాత నీళ్ళు తాగడానికి లేకపోతే ఇట్లా మేము మనుషులమే కదా.